భారతదేశ సింహం భయం, వ్యూహం, నియంత్రణ. భారతదేశ సింహం ఆయన భయంతో ఇస్లామిక్ దండయాత్రదారులో సల్వార్ ధరించాల్సి వచ్చింది. 19వ శతాబ్దం తొలి దశాబ్దాలలో మహారాజా రంజిత్ సింగ్ సామ్రాజ్యం ఉచ్ఛస్థితిలో ఉన్నప్పుడు నేటి ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఆఫ్ఘనిస్తాన్గా పిలువబడే వాయువ్య సరిహద్దు ప్రాంతంలో దోపిడీలు, సనాతనుల బలవంతపు మతమార్పిడీలు, మత ఛాందసుల హింస సర్వసాధారణంగా ఉండేవి. శతాబ్దాలుగా అహ్మద్ షా అబ్దాలీ, మహమూద్ గజనవి వంటి దండయాత్రదారులు భారతదేశంలోకి ప్రవేశించిన మార్గమిదే. అయితే మహారాజా రంజిత్ సింగ్ తన సేనాపతి అయిన సర్దార్ హరిసింగ్ నల్వాను ఆ ప్రాంతానికి గవర్నర్గా నియమించడంతో పరిస్థితి మారిపోయింది. ఆయన శౌర్యం, సైనిక సామర్థ్యాలతో మహారాజా రంజిత్ సింగ్ సామ్రాజ్యం పెషావర్, కాందహార్, ముల్తాన్, హెరాత్, కలాత్, బలూచిస్తాన్, పర్షియా వరకు విస్తరించింది. ఆయన కోటలను నిర్మించారు, ముందస్తు స్థావరాలను స్థాపించారు, కఠినమైన పరిపాలనను అమలు చేశారు. ఆఫ్ఘనిస్తాన్ వరకు విస్తరించిన సామ్రాజ్య కాలంలో సిక్కులు వృద్ధులకు, స్త్రీలకు, పిల్లలకు హాని చేయరని, సిక్కుల ఆగ్రహాన్ని నివారించాలనుకునే స్థానిక పురుషులు పంజాబీ స్త్రీల దుస్తులైన సల్వార్ కమీజ్ ధరించాలని విస్తృతంగా నమ్మేవారు. ఎందుకంటే సిక్కులు స్త్రీలపై దాడి చేయరు. ఈ సూత్రం కేవలం మతపరమైనది మాత్రమే కాకుండా సైనిక ప్రవర్తనలో కూడా ఒక భాగం. ఇప్పుడు ఇస్లామిక్ దండయాత్రదారులలో ఎంత భయం పుట్టిందంటే మతోన్మాదులు వారిని ఎదుర్కోవడానికి బదులుగా స్త్రీల సల్వార్ కమీజ్ ధరించడం ప్రారంభించారు. సల్వార్ కమీజ్ ధరించిన పఠాన్లపై సిక్కు యోధులు దాడి చేయకపోవడంతో ఆ ప్రాంతంలో మొదటిసారిగా శాంతి నెలకొంది. ముస్లిం మహిళలకు సనాతనులతో కలిసి జీవించడం సులభమైంది. మత మార్పిడీలు, హింస అరికట్టబడ్డాయి. భయం కారణంగా స్వీకరించిన ఈ వస్త్రధారణ ఆఫ్ఘన్ల సాంప్రదాయ దుస్తులుగా మారింది. నేటికి పఠానీ సూట్ ధరిస్తున్నారు. దీనికి సంబంధించిన కథలు కాలక్రమేణా వ్యాపించి నల్వా పట్ల భయాన్ని మరింత పెంచాయి. అసలు విషయమేమిటంటే గతంలో తరచుగా దాడులు జరిగే ప్రాంతంలో సర్దార్ హరిసింగ్ నల్వా భద్రతను, నియంత్రణను నెలకొల్పారు. నేటికి ఆయన కథ కేవలం ఒక యోధుడిది మాత్రమే కాదు, శత్రువులను బలహీనపరిచి సరిహద్దులను సురక్షితం చేయడానికి భయాన్ని ఒక ఆయుధంగా ఉపయోగించిన నాయకుడి కథ కూడా.